కానీ కేవలం నా బాధ అంతా భరణి గారి గురించి అన్న. పాపం బంధాల్లో మునిగిపోయి బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ప్రతి దాంట్లో దివ్య ఇన్వాల్వ్మెంట్ ఎందుకన్నా. ఉదాహరణకు మొన్న చూడు బిర్యానీ టాస్క్లో భరణి గారు మాధురి గారు మాట్లాడుకుంటున్నారు, మధ్యలో దివ్య ఇంటర్ఫియర్ అవసరం ఏంది? అక్కడ చూసావు ఎంత చూడడానికి నాకే విచిత్రంగా అనిపించింది. నేను తినలేదు, మన మాధురి తినలేదు, రాత్రి తినకుండా పడుకున్నాం. అసలు దివ్య ఇన్వాల్వ్మెంట్ అవసరమా? భరణి గారు మాధురి టాపిక్ జరుగుతుంది, ఏదో చెప్పుకుంటారు, ఏదో మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, తింటారు. ఇప్పుడు ఈమె ఇంటర్ఫియర్ కావడం వల్ల రైట్ అన్నం తినకుండా పడుకున్నాం. మీ ఇద్దరు నాగార్జున గారు చెప్పా కదా, అసలు నీకు ఏది తెలియదు, అసలు ఏం జరిగింది తెలియదు, మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అని అప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఇదే అన్న సుమరన్న, నీకున్నంత నాకున్నంత బుద్ధి తనకు ఉంటే కదా అంటూ తనుజ చెప్పింది. ఇలా అర్ధరాత్రి దివ్య అసలు భాగవతం బయట పెట్టింది మన తనుజ. సుమనన్న అనుకుంటూ స్మూత్గా మంచిగా లోపల బాధ, కోపం, ఆవేశం అన్నీ తీర్చుకుంది తనుజ.